పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని నామానికి స్తోత్రాలు. తెలుస్తున్నాం. దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకున్నాము. పరిశుద్ధ గ్రంథము నుండి ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము, ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకున్నాం. షూషాను కోటలో బెన్యామీనుడకు కీసునకు పుట్టిన షిమీ కుమారుడు యాయూరు వంశస్థుడైన మొర్దెకై అను ఒక యూదుడుండెను. బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజైన యెకొన్యాను పట్టుకొని పోయినప్పుడు ఇతడు యెకొన్యాతో కూడా యెరూషలేము నుండి చెరపట్టబడిన వారిలో ఒకడు. అలాగే 3వ అధ్యాయము 1వ వచనం చదువుకున్నాం. ఈ సంగతులైన తరువాత రాజైన అహష్వేరోషు హమోదాదు కుమారుడును అగాగీయుడను హామానును గణపరిచి వాని హెచ్చించి వాని పీఠమును తన దగ్గరున్న అధిపతులందరికంటే ఎత్తుగా ఉంచెను. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన యేసయ్య, నీ పరిశుద్ధ నామమును బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, ఇంతవరకు పాటల ద్వారా మీరు మహిమ పొందారు, స్తుతి ఆరాధన ద్వారా మహిమ పొందారు. నీ వాక్యమును మేము ధ్యానిస్తూ ఉండగా చదవబడిన వాక్య భాగంలో నుండి మీరు మాతో మాట్లాడాలి. ఈ శబ్దంతము ద్వారా వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, మీరు మహిమ పొందాలి. మీ నోటి ఊరగా నన్ను వాడుకొని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని నామానికి స్తోత్రాలు. మనము చదువుకున్న వాక్య భాగమును గమనించినట్లయితే ఈ వాక్యములో 2 వ్యక్తుల గురించి మనం చదువుకున్నాం. ఒకరు యూదుడైన మొర్దెకై, రెండవవాడు అన్యుడైన హామాను. యూదులు దేవునికి వ్యతిరేకంగా నడిచినప్పుడు దేవుడు వారిని నెబుకద్నెజరు చేతికి అప్పగించగా నెబుకద్నెజరు వారిని చెరగొనిపోయాడు. ఆ చెరగొనిపోయిన వారిలో మొర్దెకై ఒకడు. మనము ఇప్పుడు మనం ధ్యానించే అంశం ఏంటంటే, రాజశాసనములను దేవుని పిల్లలకు అనుకూలంగా మలచు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంశం ఏంటంటే, రాజశాసనములను దేవుని పిల్లలకు అనుకూలంగా మలచు దేవుడు. ఇక్కడ 2 వ్యక్తులు మనకు కనపడుతున్నారు. ఒకరు చెరగొనబడిన వ్యక్తి, మరొకరు రాజ్యాధికారమునకు వచ్చిన వ్యక్తి. గమనించాలి. ఒక వ్యక్తి ఏమనే చెరపట్టబడి బానిసగా వచ్చిన వ్యక్తి, మరొక వ్యక్తి ఏమో హెచ్చింపబడి రాజు సింహాసనం దగ్గరకు చేర్చబడిన వ్యక్తి. అంటే రాజు దగ్గర ప్రధానమంత్రిగా ఉండదగిన వ్యక్తిగా ఉన్న వ్యక్తి ఒకరు. ఈ ఇద్దరి మధ్యలో జరిగిన సంఘటనలను మనం ఈ సమయంలో మనము ధ్యానం చేద్దాం. ఈ యూదుడైన మొర్దెకై వచ్చిన తర్వాత ఆ బబులోను సామ్రాజ్యము పోయింది, మాదియా సామ్రాజ్యం వచ్చింది.
మాదియా పారసిక సామ్రాజ్యములో వారి పరిపాలనలో అహస్వేరోషు అనే రాజు పరిపాలిస్తున్న కాలంలో మొర్దెకై చెరపట్టబడిన వ్యక్తులలో ఒకరిగా ఉన్నాడు. హామాను అనే వ్యక్తి రాజు దగ్గర ప్రధానమంత్రిగా హెచ్చింపబడ్డాడు. ఒకరోజు ఈ హామాను ఆ దారిన వస్తూ ఉండగా ప్రజలందరూ లేచి ఆయనకి దండం పెడుతున్నారు. కొంతమంది సాష్టాంగ పడుతున్నారు, కొంతమంది వంగి దండాలు పెడుతున్నారు. కానీ ఆ దారిలో అని కూర్చొని ఉన్న ఈ యూదుడైన మొర్దెకై లేచిన వాడు కాదు, ఆయనకి దండం పెట్టినవాడు కాదు. అతడు చూస్తూ వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్న వారు అడిగారు, ఏంటో అందరూ లేచి దండం పెడుతుంటే నువ్వెందుకు లేవలేదు అని అంటే మొర్దెకైకు మాట చెప్పాడు, యోగులమైన మేము మా దేవునికి తప్ప మరి ఎవరికి నమస్కరించము. హల్లెలూయా. హామాను అది చూసి హామానుకు కడుపు మండిపోయింది. నేను ఇంత గొప్పవాడను, నా చదువుకున్న కీర్తనలో వారి కలిగిన దానిని బట్టి గర్విస్తారు. అలాగే ఇతను తనకు వచ్చిన అమాంతంగా వచ్చిన అధికారమును బట్టి గర్వాంధుడైపోయి నేను ఇంత గొప్పవాడను, నేను వస్తూ ఉండగా ప్రజలందరూ నమస్కరిస్తుంటే వీడెందుకు నమస్కరించలేదు అని హామాను కుట్ర పన్నాడు. ఏమిటది అంటే ఈ మొర్దెకై ఒక్కడే చంపకూడదు, అదే మొర్దెకై ఒక్కడే చంపకూడదు, మొర్దెకై జనాంగం మొత్తాన్ని చంపాలి. ఎంత భయంకరమైన ఆలోచన చూడండి. మొర్దెకై జనాంగం అందరినీ చంపేసేయాలి. ఒక్కొక్కడి ఆలోచన బాగుంటుంది. పరువు కూడా అలాగే ఆలోచించాడు. ఏమని, వీళ్ళు పెరిగిపోతూ ఉన్నారు కాబట్టి వీళ్ళను పెరగకుండా చేయాలి అనుకున్నాడు. లాంటి దురాలోచనలు దుష్టులకే వస్తాయి, మంచోళ్ళకి రావు. దురాలోచనలు దుష్ట ఆలోచనలు చేస్తారన్నమాట. అందుకే దేవుని వాక్యం చెబుతుంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు. వీడు చాలా భయంకరమైన వాడు అన్నాడు. అతడు చూడండి, ఒకవేళ మొర్దెకై లేవలేదంటే మొర్దెకై పట్టుకో, నాలుగు కొట్టు, తిట్టు, నమస్కారం పెట్టమని బలవంతం చేయి, అది సరిపోద్ది. కానీ ఏం ఆలోచన చేశాడంటే అసలు అతనికి సంబంధించిన ప్రజలు ఎవరు ఉండకూడదు, అంటే యూదులు ఎవరు ఉండకూడదు, మొత్తాన్ని నట్టేయాలి. అందుకోసము రాజుకు లంచం ఇచ్చాడు. అందుకోసము రాజుకు లంచం ఇచ్చి రాజును మెప్పించి రాజు చేత శాసనం చేపించాడు. పలాని రోజున పలాని టయానికి యూదులకు వ్యతిరేకులందరూ కలిసి యూదుడనేవాడు లేకుండా అందరూ కలిసి యూదుని చంపేసేయండి, వారి ఆస్తిని మీరు దోచేసుకోండి, మీ స్వాధీనం చేసేసుకోండి అని రాజు చేత శాసనం చేయించాడు. రాజు చేత శాసనం చేయించాడు. అంత మాత్రమే కాకుండా మరొకటి ఏం చేశాడో తెలుసా? మొర్దెకైను ఉరి తీయటం కొరకు తన భార్య స్నేహితులు చెప్పిన మాటలను బట్టి 50 మూరల ఉరికొయ్యను తయారు చేశానంట. ఏ చిన్నది పనికిరాదా? 10 అడుగులు ఉరికొయ్య అయితే చచ్చిపోడా? అంటే ఏంటంటే ఇతన్ని 50 మూరల ఉరికొయ్యను వేలాడదీస్తే అందరూ చూడాలి.
దుష్టుని యొక్క ప్రణాళికము, దుష్టుని యొక్క ఆలోచన. కానీ దేవుని ఆలోచన, దేవుని యొక్క సంకల్పం ఎలా ఉంటుందో చూడండి. ఆ దేశంలో ఈ మోర్దెకై పెంచుకుంటున్న ఒక చిన్నది ఉన్నది. ఆమె పేరు ఎస్తేరు. ఈ అహష్వేరోషు రాజుకు వస్తి అనే ఒక భార్య ఉంది. అహష్వేరోషు రాజు విందు చేసి ఆ విందులో పుల్లో తాగేసి వారి మధ్యకు ఆమెను చూపించాలని, ఆమె అందగత్తని, ఆ అందాన్ని చూపించాలని చెప్పి ఆమెను రమ్మన్నప్పుడు ఆమె రాలేదు. రానందుకు ఆమెను రాణిగా తీసేసి రాణి స్థానంలో మరొకరు కావాలని ఎతకడం ప్రారంభించారు. ఆ ఎత్తుకులాటలో చాలా మంది కన్యకలను తీసుకుని వచ్చారు రాజు దగ్గర. ఎంత దుర్మార్గం అంటే, ఎవరినో ఒకరిని నీకు నచ్చిన చూసి చేసుకోవడం అంటే సహజం అండి. దేశంలో ఉన్న కన్య పిల్లలందరినీ తీసుకొచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, ఇష్టంగా ఉంటేనేమైనా చేసుకోవడం, ఇష్టం లేకపోతే మళ్ళీ వాళ్ళని తీసుకెళ్ళి ప్రత్యేకంగా ఉసోడ పడేయటం. వాడు ఏమి పెళ్లి లేదు, పెట్టాలి ఏమీ లేవు, అలాగే వరకు జీవించాలి. ఎప్పుడు రాజుకు బుద్ధి పుట్టినప్పుడు పిలిస్తే వెళ్ళాలి, లేకపోతే మళ్ళీ వాళ్ళ కాపలా. ఎంత దుర్మార్గం అంటే ఇదంతా దుర్మార్గుల పాలన దేశంలో. అందులో ఆయన 130 సంవత్సరాలని పరిపాలన చేస్తున్నారు. అంటే 130 దేశాల పరిపాలన చేస్తున్నారు. ఈ 130 దేశాల్లో ఎంతమంది కన్యకలు ఉంటారు? ఎంతమంది తెచ్చి ఉంటారు అక్కడ? వారితో పాటు ఈ ఎస్తేరును కూడా తీసుకెళ్ళారు. అయితే రాజు దగ్గరకు రోజుకు కన్యకలు పంపిస్తూ ఉన్నారు. రాజు పక్కన పంపించేస్తున్నాడు. చివరికి ఒకరోజు ఎస్తేరు వంతు వచ్చింది. ఎస్తేరును పంపించారు. ఎస్తేరు వెళ్ళింది. రాజుకు ఎస్తేరు పట్ల ఏం జరిగిందంట? ఇష్టం కలిగిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాజుకు ఎస్తేరు పట్ల ఇష్టం కలిగిస్తుంటూ రాజు ఎస్తేరుని ఆ దేశానికి రాణిగా చేశారు. ఇది దేవుని ప్రణాళిక. మొర్దెకై ఆ శాసనాన్ని చూసి బోర్ను ఎలపించడం ప్రారంభించారు. గోరి పట్ట కట్టుకొని బొడుగు పూసుకొని దుమ్ములో పోరాడుతూ, దేవా నా ప్రజల పరిస్థితి ఏంటి, నా ఒక్కడి కోసం నా ప్రజలతో వెళ్ళిపోవాలని అడగడం ప్రారంభించారు. దేవుడు అంటాడు, నీ కన్నీరు నా బుడ్డిలో దాచి ఉంచాను. హల్లెలూయా. మన కన్నీటిని చూసి దాటిపోని దేవుడు మన దేవుడు. హల్లెలూయా. నీవు దేవుని సన్నిధిలో ఏ విషయంలో కన్నీరు పెడతావో ఆ విషయంలో ఎప్పుడు దేవుడు దాటిపోడు. ఆ కన్నీటికి ఆయన జవాబిస్తాడు. మొర్దెకై కన్నీటిని చూసిన దేవుడు ఎస్తేరు రాజు దగ్గరకు పంపించాడు. ఆ ఎస్తేరు వెళ్ళాలంటే ఎస్తేరు అంటుంది, రాజు పిలవకుండా వెళ్తే రాజు ఒక వేళకాలం ఆయన ఇష్టపడకపోతే చంపేస్తారని ఆయన చావుకు తీయబడి 3 రోజులు ఉపవాసం ఉండి రాజు దగ్గరకు వెళ్ళింది. రాజు దగ్గరకు వెళ్ళినప్పుడు రాజుకు ఆమె పట్ల కనికరం కలిగిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె పట్ల కనికరము కలిగిందంట. ఆమెను చంపకుండా ఆమె వైపు ఆయన రాజదండము చూపించి, రాణి నీకేం కావాలో కోరుకు, రాజ్యంలో సగం వరకు నేను ఇస్తానని రాజు సెలవిచ్చాడు. అయితే ఆమె ఏం కోరలేదు, నీవును నీ మంత్రి అయిన హామానును నేను ఏర్పాటు చేసే విందుకు రమ్మని ఆహ్వానించింది. వారు వెళ్ళారు, విందు
చేశారు. మరలా అడిగాడు, నీకేం కావాలో కోరుకో, ఇలాగే రేపు కూడా రండి అని చెప్పింది. సరే వెళ్ళిపోయారు, ఎవరింటికి వెళ్ళిపోయారు. ఈ వెళ్ళిన తర్వాత ఆ రాత్రి రాజుకు నిద్ర పట్టలేదు, హామానుకి నిద్ర పట్టలేదు. రాజుకు నిద్ర పట్టిందేమనే దేవుడు రాజుకు నిద్ర లేకుండా చేశాడు. హామానుకి ఏమనే మొర్దెకైని ఎప్పుడు చంపుదామా అని నిద్ర పట్టలేదు. రాజు నిద్ర పట్టక తిరుగుతూ ఉంటే అక్కడ ఉన్న ఒక వ్యక్తి, రాజుగారి దయ సమాచార గ్రంథం తెచ్చేమన్నా చదివేదాకా అసలు నిద్రపోవడానికి అని అంటే తీసుకురామన్నారు. ఆ సమాచార గ్రంథాన్ని తీసుకొచ్చి చదువుతూ ఉన్నప్పుడు అంతకు ముందు రాజు మీద ఇద్దరు కుట్ర చేసి ఆయన చంపాలని ప్రయత్నించినప్పుడు ఆ సమాచారాన్ని మొర్దెకై రాజుకు తెలియజేస్తారు. వారిని విచారించినప్పుడు వారు నిజంగానే దోషులను తెలియగా వాళ్ళని చంపేస్తారు. అయితే అప్పుడు మొర్దెకైకి వాళ్ళు ఏమీ చేయలేదు, ఎందుకంటే ఎవరు బానిసగా వాటిలో మనకి ఎందుకు అనుకున్నారు. అయితే ఆ సమాచార గ్రంథంలో మొర్దెకై చేసిన సహాయానికి వచ్చి రాయబడి ఉంది. ఆ మాటలు చదివినప్పుడు రాజు ఈ మొర్దెకైకి మీరేమైనా సన్మానం చేశారా అని అడుగుతాడు. లేదు లేదు చేయలేదు అని మాట్లాడుతున్నప్పుడు ఈ హామాను బయట తచ్చట్లాడుతున్నాడు. ఎందుకంటే ఈ మొర్దెకైని రాజు ఆజ్ఞ దగ్గర అనుమతి తీసుకొని మొర్దెకైని తీసుకెళ్ళి ఉరికోయమని ఉరియాలని. రాజు బయట ఎవరో తచ్చట్లాడుతున్నారు చూడండి అంటే హామాను అండి అన్నాడు. పిలిచాడు, హామాను పిలిచాడు, దగ్గరికి వచ్చాడు. హామానుతో అంటున్నాడు, రాజు గణపరచాలనుకుంటున్న వ్యక్తిని ఎలా గణపరచాలో చెప్పమన్నాడు. మొర్దెకై అనుకున్నాడు, నన్నే గణపరుస్తారు, ఇంకెవరిని గణపరుస్తారు ఈ లోకం అనుకున్నాడు. మొర్దెకై అన్నాడు, రాజు యొక్క సింహాసనం ఎక్కి రాజవాసము ధరించిన వాడే రాజు ఎక్కిన ఆ యొక్క అశ్వాన్ని ఎక్కి ఆ రాజు ప్రముఖుల్లో ఒకడు ముందు నిలబడి రాజు గణపరచువాడు ఎలాగుండుగా కానీ ప్రకటించాలని చెప్పాడు. అయితే నువ్వు చెప్పినట్టుగా ఆ రాజవస్త్రాలు తీసుకొని ఆ అశ్వాన్ని తీసుకొని వెళ్ళి యూదుడైన మొర్దెకైకి వాటిని ధరింపజేసి అతని ఆ గుర్రం మీద ఎక్కించి నీవే ముందుండి రాజును గమనించేవాడు ఇలాగ ఉంటాడని ప్రకటన చేయమన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ వ్యక్తినైతే 50 మూరల ఉరిపోయిన ఉరి తీయాలనుకున్నాడు, ఇప్పుడు ఆ వ్యక్తి ముందంట ఏం చేయాలి? ఆ వ్యక్తిని గుర్రం మీద ఎక్కించి ఆ వ్యక్తి గుర్రం మీద వస్తూ ఉండగా ఆ గుర్రాన్ని పట్టుకుని గుర్రం ముందు ఈయన ప్రకటన చేసుకుని పోవాలి. ఎవరు? ఆమెనేమని రాజు గణపరచువాడు ఎలాగుంటాడు అని. దేవునికి స్తోత్రం. చూసారా, మానవుని ఆలోచనలకు దేవుని ప్రణాళికకు ఎంత గొప్ప ఎంత గొప్ప. రాజశాసనాలను మనుషులకు అనుకూలంగా మలుచువాడు మన దేవుడు. హామాను మొర్దెకై చంపడం కొరకు అనుమతి కోసం వెళ్తే దేవుడు ఏం చేశాడు? అదే హామాను మొర్దెకైని గణపరిచేలాగా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రజలారా భయపడవద్దు. మనుషులు చేసే శాసనాలను చూసి, మనుషులు చేసే పనులను చూసి, మనుషులు గుంపును చూసి ఎప్పుడు భయపడవద్దు. ఆ దేశములు మొర్దెకై ఒక్కడే నిలబడ్డాడు దేవుని ప్రజల కొరకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు నిలబెడితే దేవుని పక్షాన దేవుడు అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ తర్వాత జరిగిన సంగతులని మనకు తెలుసు. ఆ తర్వాత మళ్ళా విందుకు రావడం, రెండో రోజు విందు చేయడం, ఆ తర్వాత ఆ విందులో హామాను పట్టుకోవడం,
హామాను పట్టుకున్నప్పుడు అక్కడ ఒక విషయం జరిగింది. ఏంటంటే చూడండి, 8వ అధ్యాయము 12వ వచనం. వారు వస్తువులను కొల్లబెట్టుటకు రాజు యూదులకు సెలవించినని దాని యందు వ్రాయబడింది. ఇక్కడ మొదట చేసిన శాసనం ఏంటి? వాళ్ళని చంపి వాళ్ళ వస్తువులు కొల్లబెట్టుకుంటే చెప్పారు. ఇప్పుడు రెండో శాసనం ఏమొచ్చింది? అదే రాజు చేత మళ్ళా శాసనం ఏమొచ్చింది? యూదులకు వ్యతిరేకంగా ఉన్న వారిని యూదులైన వారు చంపి వారి వస్తువులను మీరు కొలబెట్టుకోండి అని వచ్చింది. ఏ రాజు అయితే యూదులకు వ్యతిరేకంగా శాసనం చేశాడు, మళ్ళా అదే రాజు చేత మళ్ళా శాసనము చేయబడింది. అయితే ఇక్కడ ఒక మాట మనం చూసినట్లయితే 6వ అధ్యాయము 10వ వచనం చూడండి. 6వ అధ్యాయం 10వ వచనం. అందుకు రాజు నీవు చెప్పిన ప్రకారం శీఘ్రముగా ఆ వస్తువులను ఆ గోడమును తీసుకొని రాజు గుమ్మమునందు కూర్చుని ఉన్న యూదుడైన మోర్దెకైకి అలాగునని చేయుము. నీవు చెప్పినట్టే అని మోర్దెకైని దేవుడు గణపరిచేలాగా చేశాడు. అలాగే ఇక్కడ మనం గమనిస్తే 8వ అధ్యాయం 2వ వచనం చూడండి. రాజు హామాను చేతిలో నుండి తీసుకొని తన ఉంగరము మోర్దెకైకి ఇచ్చెను. ఎస్తేరు హామాను రాజ్యముపై అధికారిగా ఉన్నాడు. ఇప్పుడంట మోర్దెకైని హామాను ఇంటిపై అధికారిగా చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాజేమోనే హామానుని దేశంపై అధికారిగా నియమిస్తే దేవుడేమో ఏం చేశాడంట? హామాను ఇంటిపైనే అధికారిగా నియమించాడు. హల్లెలూయా. భయపడద్దు. ఎవరు లోకానికి అధికారిగా వస్తారో దేవుని పిల్లలు అంట దేవుడు వారిపైనే అధికారులుగా చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇంకా చూసినట్లయితే రాజు అంటాడు, రాజు చేసిన శాసనము ఏమాత్రము మార్చడానికి వీలు లేదు అంటాడు. 8వ వచనం చూడండి. 8వ అధ్యాయం. అయితే రాజు పేరిట రాయబడిన ఉంగరముతో ముద్రింపబడిన తాకీదును ఏ మానవుడును మార్చగలరు కలగా నీకిష్టమైనట్టు మీరు రాజునైన నా పేరిట యూదుల పక్షమున తాకీదు రాసి రాజు ఉంగరముతో దాన్ని ముద్రించుడి. రాజు చేసిన శాసనం అంట ఏ మనుష్యుడు దాన్ని మార్చడానికి వీల్లేదంట, రాజుతో సహా. కానీ దేవుడు మార్చగలడు కదా. రాజేమన్న దేవుడా? రాజు కూడా మనిషే కదా. కాబట్టి ఒక మనిషి చేసిన శాసనమును మనిషి మార్చలేడేమో కానీ ఆ మనిషిని సృష్టించిన దేవుడు మార్చగలిగిన వాడు. హల్లెలూయా. రాజు శాసనమును రాజు శాసనం చేశాడు. చేసిన శాసనం అలా ఉండగానే మరొక శాసనాన్ని దేవుడు రాసుకొచ్చాడు. హల్లెలూయా. అదేంటంటే యూదులకు వ్యతిరేకంగా ఉన్న వారిని అందరూ యూదులు పలాని రోజు పలాని టయానికి మొత్తం చంపేసి వారి వస్తువులను వారి ఆస్తిని వారు కొల్లబెట్టవచ్చు అని. రెండోది మనం గమనించినట్లయితే యూదులకు వ్యతిరేకంగా చేసిన వ్యతిరేకంగా ఉన్న వాటినన్నిటినీ ఏం చేశాడు? అనుకూలంగా మార్చాడు. శత్రువు ఇంటిపై ఏం చేశాడట?
హామాను ఇంటి పైన మొర్దెకై అధికారిగా నియమించాడు. అలాగే ఇక్కడ చూసినట్లయితే 12వ వచనంలో శత్రువుల ఆస్తులను దేవుని పిల్లలకు వచ్చేలాగా దేవుడు చేశాడు. 5వ మనం చూస్తే దేవుని ద్వారా చేయబడిన శాసనము త్వరగా ప్రజల్లోకి వెళ్ళిపోయిందంట. హల్లెలూయా. 14వ వచనంలో దేవుని ద్వారా చేయబడిన శాసనం త్వరగా ప్రజలలోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే 130 సంస్థానాలు 130 దేశాలకు ఈ వార్త వెళ్ళాలి. సామాన్యమైన పని కాదు. అంచెగాళ్ళు త్వరగా వెళ్ళిపోయారంట. ఆయా దేశాలకు ఆయా ప్రాంతాలకు వెళ్ళి ఈ వార్తను త్వరగా చేరవేశారు. టైం లేదు, త్వరగా జనాల్లోకి వెళ్ళిపోవాలి. నువ్వు అనుకుంటావు టైం దగ్గర పడిపోయింది, టైం లేదు, ఇంకేం జరుగుతుంది, ఇంకేమైపోతుందో, ఎలా ఉంటుందో అనుకుంటావు. కానీ దేవునికి టైంతో పని లేదు. దేవుని వార్త త్వరగా వెళ్ళిపోతుందంట. త్వరగా వెళ్ళిపోయి ప్రజలలోనికి. ఇంకా మనం చూస్తే 8:16 వచనంలో యూదులకు క్షేమమును, ఆనందమును, సంతృష్టి, ఘనత కలిగిందంట. ఏ యూదులనైతే చంపాలని శాసనము చేయబడిందో ఇప్పుడు ఆ యూదులకి ఏం జరిగిందంట? సంతోషం అంట, ఆ యూదులకు క్షేమం అంట, ఆ యూదులకు సంతృష్టి అంట, ఆ యూదులకు ఘనత కలిగిందంట. దేవుని పిల్లలను వ్యతిరేకంగా నడిచేవారు, దేవుని పిల్లలను వ్యతిరేకంగా నాశనం చేయాలని ఆలోచించేవారు జాగ్రత్త. ఎప్పుడు దేవుని పిల్లలు నాశనం కాదు. వారికి ఘనత కలుగుతుంది, వారికి క్షేమం కలుగుతుంది, వారి జీవితాలు ఆనందంగా ఉంటాయి, వారి జీవితాలు సంతృష్టిగా ఉంటాయి. ఎందుకంటే ఈ దేవుడు శాసనములను మార్చగలిగిన దేవుడు. హల్లెలూయా. ఇక చివరిగా చూసినట్లయితే దేశ ప్రజలలో యూదుల వల్ల భయము కలిగిందంట. 8:17 వచనం. దేశ ప్రజలలో ఏదైనా దేశ ప్రజలలో చివరి లైన్ చదివినట్లయితే మరియు దేశ ప్రజలలో యూదుల వల్ల భయము కలిగను గనుక అనేకులకు యూదుల మతమును అవలంబించిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ కార్యాలు జరిగినాయో అప్పుడంట ఆ ప్రజలందరికీ భయం కలిగి వాళ్ళు ఏం చేశారంట? యూదుల మతాన్ని ఆచరించడం ప్రారంభించారంట. దేవా స్తోత్రం. గొప్ప దేవుడు, శాసనములను మార్చగలిగిన దేవుడు, శాసనాలను తలకిందులు చేయగలిగిన దేవుడు, తన ప్రజలకు నెమ్మది, సమాధానము, రక్షణ అనుగ్రహించగలిగిన దేవుడు మన దేవుడు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. శ్రమ వచ్చింది అని మనం ఏడుస్తూ ఉంటాం. శ్రమ వచ్చిందని ఇంత గొప్ప శ్రమ మనకి ఎందుకు రావాలి అనుకుంటాం. కొందరు అనుకోవచ్చు, అసలు ఈ ఆమానే లేకపోతే ఇదంతా ఉండదు కదా, ఈ ఆమానే లేకపోతే ఈ యోధులకు శ్రమ ఉండదు కదా అనుకుంటారు. ఆమాను రాజ్యానికి వచ్చినప్పుడు, ఆమాను అధికారి అయినప్పుడు ఇలాగే చాలా మంది అనుకుని ఉంటారు. దేవా, ఇప్పటికే ఈ భయంకరమైన రాజ్యములో భయంకరమైన శ్రమలు అనుభవిస్తున్నాము. దానికి తగ్గట్టు మళ్ళా ఈ భయంకరమైన వ్యక్తిని మా మీద అధికారిగా పెట్టే వ్యక్తి మేము ఎలా బ్రతకాలని ఏడ్చుంటారు. పలానోడు రాకూడదు అధికారంలోకి, వాళ్ళు వస్తే మనం అధ్యాత్తారు ఇచ్చేస్తారు. ఏమీ చేయలేదు. ఆమాను రావాలి అధికారంలోకి. ఆమాను వస్తేనే కదా మొర్దెకై విశ్వాసం బయటపడేది. ఆమాను వస్తేనే కదా ఇశ్రాయేలు విడుదల కలిగేది.
ఆమాను రాకపోతే ఏమవుతుంది? మొదటిగా ఎక్కడో ఉంటాడు, ఎవరికి తెలియదు. మొదటిగా అంత విశ్వాసం నిలవడం తెలియదు. ఎస్తేరి ఏ పని లేదు, ఆ శుభ్రంగా ఆ పనికత్తెలతో తింటా హాయిగా తిరుగుతా ఉంటుంది. ఆమాను రాకపోతే దేవుని మహిమేంటో, దేవుని శక్తి ఏంటో తెలియదు. కానీ ఆమాను అధికారంలోకి రావడంతో దేవుని ప్రజలకు జరిగిన మేలు ఏంటంటే వారి విశ్వాసం ఏంటో బయటకు వచ్చింది. ఎస్తేరు స్థానం ఏంటో ఎస్తేరుకు తెలిసి వచ్చింది. దేవుని గొప్పతనము, దేవుని మహిమ, దేవుని శక్తి ప్రజలకు తెలిసింది. ఆ ప్రజల జోలికి వెళ్తే ఏం జరుగుతుందో ప్రజలు, ఆ దేశ ప్రజలు గ్రహించారు. వారిలో భయము. దేవునికి స్తోత్రం. కనుక దేవుడు ఒక వ్యక్తిని అధికారంలోకి అనుమతిస్తూ ఉన్నాడంటే అది మన మేలు కొరకే. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఆ వ్యక్తి అధికారంలోకి వచ్చి నేను అధికారం నాది గనక నా ఇష్టానుసారంగా చేస్తాను, నేను ఏదైనా చేస్తానని చెప్పి ఒకవేళ అలాగా చేస్తే ఆమానులాగానే ఆమాను మొర్దెకై కొరకు 53 ఉరిపై తయారు చేయించాడు. ఆమాను భార్య అంటది, ఆమాను ఇసుకుపడి మొర్దెకై ఎప్పుడు చంపాలి అని ఆలోచిస్తూ ఉంటే ఆమాను భార్య అంటది, మొర్దెకై కనుక యూదుడైతే నీవేమి జయించలేవు అన్నాడు. దేవునికి స్తోత్రం. అవును, దేవుని ప్రజలను ఎవరు జయించలేరు. ఒకవేళ శ్రమ పెడతారేమో, బాధ పెడతారేమో కానీ, లేక ప్రాణాలు చేస్తారేమో కానీ జయించలేరు. ఎందుకో తెలుసా? వారిని జయించటము ఎవరి తరము కాదు. వారిని మార్చి ఈ దేవునికి పూర్ణం చేయడం అనేది ఎవరి తరము కాదు. మొర్దెకై కొరకు ఏర్పాటు చేసిన 53 ఉరిపోయిపోయినాయి. ఆమాను ఉరి తీయబడ్డాడు. ఎవరి కొరకైతే దాన్ని సిద్ధపరిచారో, ఎవరైతే సిద్ధపరిచారో ఆ సిద్ధపరిచిన వాడే దాని మీద ఉరి తీయబడ్డాడు. నీవు ఎవరి కొరకు గొయ్యిదవుతున్నావో, ఎవరి కొరకు కుట్ర చేస్తున్నావో, ఏ ప్రజలను పాడు చేయాలనుకుంటున్నావో అదే శిక్ష నీవు అనుభవించేలాగా దేవుడు చేస్తాడు. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే ఈ దేవుడు శాసనములను మార్చు దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. ఎప్పుడయ్యా మార్చేది? అయ్యో, శ్రమలు ఎక్కువైపోతున్నాయి, ఇబ్బందులు ఎక్కువైపోతున్నాయి, కష్టాలు ఎక్కువైపోతున్నాయి. ఎప్పుడు మారుస్తాడా? ఆయనకు సమయం ఉంది. ఆ సమయం వచ్చే వరకు ఓపికతో నువ్వు ఎదురొచ్చు, ఓపికతో ప్రార్థించు, ఓపికతో నిరీక్షించు. తప్పకుండా దేవుడు ఆ సమయంలో దేవుడు గొప్ప రక్షణ మనకు ఇస్తాడు. గొప్ప కార్యం మన జీవితాల్లో దేవుడు చేస్తాడు. అందుకని దేవుని కార్యం, దేవుని సమయంలో, దేవుని చిత్త ప్రకారంగా జరిగేదాకా మనము ఏం చేయాలి? ఓపికతో ఎదురు చూడాలి. అప్పుడు దేవుడు తప్పకుండా మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. మొర్దెకై జీవితము, ఎస్తేరు జీవితము, ఇశ్రాయేలు ప్రజల జీవితము అద్భుతము చేసిన దేవుడు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకే రీతిగా ఉన్న దేవుడు. అప్పుడు వాళ్ళకి చేశాడండి, ఇప్పుడు మనకి చేస్తాడంటే అప్పుడు చేస్తాడు, ఇప్పుడు చేస్తాడు. ఒక్కటి చేయాలి. అదేంటంటే మొర్దెకై లాగా దేవుని కొరకు జీవించాలి. నీ స్వార్థం కొరకు జీవించొద్దు, నీ బతుకుదేవుని కొరకు జీవించొద్దు, నీ సంపాదన కొరకు జీవించొద్దు. ప్రభు కొరకు జీవిస్తే ఎలాంటి శ్రమ అయినా, ఎలాంటి కష్టమైనా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా కానీ
వాటిని తారుమారు చేయగలిగిన దేవుడు అది. ఇది శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొని ఏం చేశాడు? దేవా, శాసనం చేయబడింది కనుక ఇక నేను ఈ నెలంతా నీకు ప్రార్థన చేయలయ్యా, ఈ నెల అయిపోయిన తర్వాత నీకు ప్రార్థన చేస్తానయ్యా అన్నారా? యథా ప్రకారము ముమ్మారు యెరూషలేము తట్టు తన ఇంటికి తలుపులు తీసి తన దేవుడైన యెహోవాకు ప్రార్థన చేసిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చేసిన శాసనం ఏమైపోయింది? సింహాల బోరు ఏమైపోయింది? సింహాలు ఏమైపోయింది? శాసనాలు మనల్ని చేయలేవు, సింహాల బోరులేమి చేయలేవు. ఎందుకంటే నువ్వు దేవుని కొరకు నిలబడితే, దేవుని కొరకు నిలబడితే. షడ్రక్ మేషక్ అబేద్నెగో అంటారు, మా దేవుడు మండుచున్న అగ్నిలో నుంచి విడిపించుటకు సమర్థుడు. ఆయన విడిపించకపోయినా మేము మాత్రం మా దేవుడు నిలబెట్టిన పొందకు మొఖం ప్రభు కొరకు నిలబడ్డారు. అగ్నిగుండం పోలపాను పోయింది వాళ్ళకి. అగ్నిగుండం మండుతున్న అగ్నిలో కూడా వారు సురక్షితంగా బయటకు వచ్చారు. దేవునికి స్తోత్రం. ఆ అగ్నిగుండంలో పడవేయడానికి వెళ్ళిన వారు వచ్చారు. ఈ సింహాల బోరులో ఏ ఇచ్చిన వారు మొత్తం తీసుకెళ్లి సింహాల బోర్లు వేస్తే సింహాలంతా ఎముకలతో సహా కొరికి తినేసి. దేవుని పిల్లలకు ఎవరు వ్యతిరేకంగా ప్రవర్తిస్తారు, వ్యతిరేకంగా ఆలోచిస్తారు, వారికి వచ్చే శిక్ష చాలా భయంకరమైనది. దేవుని బిడ్డ భయపడవద్దు, నిరీక్షించు, ఓపికతో దేవుని కార్యం కొరకు కనిపెట్టు, ప్రార్థించే. మూర్తికై ప్రార్థించాడు. మూర్తికై దేవుని సన్నిధిలో అంగలార్చాడు. అంటే తన విడుదల కోసం కాదండు. అయ్యో నాకు వచ్చింది శ్రమ యొక్క ప్రభుత్వాన్ని కాదు. చాలా మంది శ్రమ వచ్చిందనగానే వాళ్ళ కోసమే ప్రార్థన చేసుకుంటారు. దరిద్రులు నిజం, తమ కొరకే ప్రార్థన చేసుకునే వాళ్ళంత దరిద్రులు నిష్ట దరిద్రులకు ఇవ్వలేరన్నమాట. తన ప్రజల కొరకు ప్రార్థించాలి, తన దేశం కొరకు ప్రార్థించాలి. ఇతరుల కొరకు ప్రార్థించే వారే ఐశ్వర్యవంతులు. ఓర్దుకై తన ప్రజల విడుదల కొరకు కన్నీరు కాచాడు. దేవుని కొరకు నిలబడ్డాడు. దేవుడు గొప్ప కార్యము చేశాడు. అది ఒక పండుగ దినమైంది. హల్లెలూయా. ఆ తర్వాత ప్రజలకు అది ఒక పండుగ దినమైంది. కాబట్టి నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు చేసే కార్యాలు పండుగ దినాలు అవుతాయి. హల్లెలూయా. పండుగ దినాలు అవుతాయి. నువ్వు క్రీస్తు బిడ్డగా ఆయన కొరకు నిలబడితే నీ జీవితాల్లో వచ్చే శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, శోధనలు ఏయైనా సరే అవి ముగిసిన తర్వాత అది ఒక పండుగ దినం అవుతుంది. నీకు శ్రమల దినాలను, దుఃఖ దినాలను పండుగ దినాలుగా మార్చగలిగిన వాడు మన దేవుడు. హల్లెలూయా. కాబట్టి శ్రమ వచ్చింది అని భయపడవద్దు, బానిసగా ఉన్న వ్యక్తి, రాజ్యాధికారం పొందిన వ్యక్తి, ఇంటిపై అధికారిగా చేసిన దేవుడు మన దేవుడు. భయపడవద్దు. ఎవరు నీ మీద అధికారం చెలాయించాలని చూస్తున్నారు, నువ్వు ఓపికతో ఉండు. ఆ ఇంటిపైనే దేవుడు నీకు అధికారం ఇస్తాడు. ఆ ఇంటిపైనే నీకు అధికారం ఇస్తాడు. కాబట్టి ఓపికతో, ఓర్పుతో, సహనంతో, నిరీక్షణతో ఎదురు చూస్తే దేవుడు గొప్ప కార్యాలు మన జీవితాలు చేస్తాడు. అతి గొప్ప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాలం మీరు మాతో మాట్లాడే ప్రతి మాటను బట్టి స్తుతిస్తున్నా. నాయన, ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో మీరు చేసిన అద్భుతాలను బట్టి
తండ్రి స్తోత్రాలు చేస్తున్నా. శాసనాలను మార్చగలిగిన దేవుడు తండ్రి స్తోత్రాలు. అద్భుతాలు చేసే దేవుడు. మనుషులు మాకు వ్యతిరేకంగా చేసిన ప్రతి కార్యం మాకు అనుకూలంగా మార్చగలిగిన దేవుడు తండ్రి స్తోత్రాలు. ఆ శాసనాలను చూసి, ఆ కార్యాలను చూసి నేను భయపడక వాటిని మార్చగలిగిన నీ వైపు చూస్తూ నీ కొరకు జీవించే కృప మా అందరికీ దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.